ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాము. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. దేవుని యొక్క కృప, దేవుడు అనుగ్రహించే ఆ ప్రతిఫలము మనం పొందుకోవాలంటే మన సమస్యల్లో ధైర్యాన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా విశ్వాసంతో ఆ సమస్యను ఎదుర్కొనే వారంగా మనం ఉండాలి. బలహీనులు ఎప్పుడైతే అవుతామో కృంగిపోతాం. కనుక దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో సమస్యను ధైర్యంగా ఎప్పుడైతే ఎదుర్కొంటామో దానికి ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానాన్ని అనుగ్రహించేవారుగా ఉన్నారు. గొలియాతును చూసినప్పుడు సౌలు రాజుకు అదే రీతిగా అందరికి కూడా భయం కలిగింది, కానీ బాలుడైన దావీదుకు భయం అనేది లేదు. దానికి గల కారణం తాను సేవించే దేవుడు, తాను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడని విశ్వాసం, నమ్మకం దావీదుకు ఉంది గనుక ధైర్యంగా గొలియాతును ఓడించాడు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యాన్ని విడిచిపెట్టే వారంగా మనం ఉండడానికి వీల్లేదు. అపజయాన్ని విజయముగా మార్చుకోవాలన్నా, సమస్యను జయించి ఆ సమస్యను మనకు మేలుకరముగా మార్చుకోవాలన్నా దేవుని మీద విశ్వాసం అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఆ సమస్యతో మనం పోరాటం చేస్తాం. దానికి ప్రతిఫలముగా దేవుడు అపజయాన్ని విజయంగా మారుస్తాడు. ఆ సమస్యనే మనకు మేలుకరంగా దేవుడు మార్చేవాడుగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ధైర్యాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంతో ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప బహుమానాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన అనుగ్రహించే ఆ గొప్ప బహుమానం మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం అనుగ్రహిస్తని చెప్పి వాగ్దానం చేస్తావు. నువ్వు నమ్మదగిన దేవుడు కనుక దేవా, ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని కలుగు చేయండి. సమస్యను ఎదుర్కొనే ఆ ధైర్యాన్ని కలుగు చేయండి. అనారోగ్యాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కలుగు చేయండి. దాని ద్వారా గొప్ప బహుమానం పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింపచేసి నీ దీవెనతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.